ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. WHO ప్రపంచ నర్సింగ్ నివేదికను విడుదల చేసింది. గ్లోబల్ నర్సింగ్ వర్క్ఫోర్స్. ప్రపంచ నర్సింగ్ వర్క్ఫోర్స్ పెరిగినా, సమానత్వ లోపాలు గ్లోబల్ ఆరోగ్య లక్ష్యాలను ప్రభావితం చేస్తున్నాయి. టిబెట్లో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యాతో నేరుగా చర్చలు జరపడానికి మే 12 నుంచి నిరుపాధి కాల్పుల విరమణను కోరారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య లోటును తగ్గించేందుకు ఒప్పందం కుదిరింది. జెనీవాలో 2 రోజుల చర్చల అనంతరం ఇది సాధ్యమైంది. మెక్సికోలో ది గ్రేట్ ఫోర్స్ ఆఫ్ మెక్సికో అనే ఎయిర్ షోలో మెక్సికన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు ప్రదర్శన ఇచ్చాయి. పాకిస్తాన్, భారత వాయుసేనతో జరిగిన ఘర్షణలో తమ జెట్కు నష్టం జరిగినట్లు అంగీకరించింది. అయితే భారత పైలట్ను పట్టుకున్నట్లు నిరాకరించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మధ్యప్రాచ్య పర్యటనకు ముందు ఖతార్ రాజ కుటుంబం నుండి విలాసవంతమైన విమానం బహుమతిగా స్వీకరించారు. అమెరికన్ పర్యాటకురాలు, మాంటెనెగ్రోలో ఎదురైన సంస్కృతి షాకులను పంచుకున్నారు. వాటిలో మెక్డొనాల్డ్స్ లేకపోవడం ఒకటి. అమెరికాలో మే నెలలో ద్రవ్యోల్బణం పెరిగినట్లు సూచనలు ఉన్నాయి. అధికారిక డేటా త్వరలో విడుదల కానుంది. భారతదేశంలో డాలర్ ఆధిపత్యం తగ్గుతున్నట్లు ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. విదేశీ మారక నిల్వల్లో వైవిధ్యీకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జపాన్లో 12 సంవత్సరాల తర్వాత దొంగిలించబడిన బౌద్ధ విగ్రహం తిరిగి స్వదేశానికి చేరుకుంది. చైనా నౌక, సెంకాకు దీవుల సమీపంలో సముద్ర సర్వే నిర్వహించినట్లు అనుమానాలు ఉన్నాయి. జపాన్లో ఉకై అనే సంప్రదాయ కార్మోరెంట్ ఫిషింగ్ సీజన్ ప్రారంభమైంది.